టచ్ చేసి చూడు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వార్లో ఈ డైలాగ్ ట్రెండింగ్ గా మారింది. 2 రోజులుగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఈ వార్ ఆఫ్ వర్డ్స్ లో టచ్ చేసి చూడంటూ నేతలు సవాళ్లు పెనుసవాళ్లు విసురుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ కౌంటర్ ఇవ్వగా అదే రేంజ్ లో ఛాలెంజ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ ఉన్నారట. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊడిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు.